హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా రవ్వతో కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ని చేయడానికి ముందుగా ఒక కప్పు రవ్వని తీసుకుంటున్నాను. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల మీగడను వేసుకుంటున్నాను. ఈ మీగడ 1-2 రోజులదైతే పర్లేదండి, అంతకంటే ఎక్కువ రోజులది వేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకి 1 కప్పు పాలు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ కొద్దిగా వేడిగా ఉన్న పాలను వేసుకోవాలండి. ఇలా రవ్వను ఒక 10 నిమిషాలు వేడి పాలల్లో నానబెట్టడం వలన కేక్ స్పాంజీగా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రవ్వ పాలలో మంచిగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న రవ్వని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా షుగర్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పుకి కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. మీరు ఈ కేక్ని ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లంని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 2 స్పూన్ల గోధుమ పిండి, 3 ఇలాచీలను వేసుకుంటున్నాను. ఇలాచీని వేయడం వలన కేక్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీకి వేసుకునేటప్పుడు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. అంతా ఒక్కసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా బ్యాటర్ థిక్గా అనిపిస్తుంది. నేను ఇంకా 2 స్పూన్ల మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నేను కేక్ పైన చాకో చిప్స్ని వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ని కానీ టూటీ ఫ్రూటీ, కిస్మిస్ మీకు నచ్చిన వాటితో డెకరేట్ చేసుకోండి. ఇక్కడ నేను కేక్ని ప్యాన్లో చేస్తున్నాను. మీరు కావాలంటే కుక్కర్లో కానీ ఓవెన్లో కానీ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక పాత ప్యాన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకొని కేక్ని 10 మినిట్స్ బేక్ చేసుకున్నాను. ఇలా నైఫ్తో చెక్ చేసుకొని చూసుకోండి. నైఫ్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఈ కేక్ని చేయడం చాలా సింపుల్ అండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి కామన్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకున్నాము. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కేక్ బేక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.